అది 1963 ఇటాలియన్ కార్వాల్లో ఒక పెద్ద క్లాష్. ఆ క్లాష్ ఎందుకంటే ఒక ట్రాక్టర్ టైకూన్ ఎన్జో ఫెరారీని ఛాలెంజ్ చేశాడు. ఫెరుచియో లాంబోర్గిని ఒక రోజు ఫెరారీ కార్స్ గురించి చిన్న క్రిటిసిజం చేశాడు. అది ఎన్జో ఫెరారీ ఈగోని కాలుతో తన్నినట్లయింది. అప్పుడు ఎన్జో ఫెరారీ ఏమన్నాడో తెలుసా? యూ స్టిక్ టు బిల్డింగ్ ట్రాక్టర్స్ లాంబోర్గిని, లీవ్ స్పోర్ట్స్ కార్స్ టు మీ. ఇది లాంబోర్గినికి ఒక పర్సనల్ ఇన్సల్ట్. అదే రివెంజ్ కు రీజన్ అయ్యింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ సూపర్ కార్ ప్రపంచంలో ఒక రెవల్యూషన్. రివెంజ్ తో స్టార్ట్ అయిన ఈ స్టోరీ ఒక లెజెండరీ బ్రాండ్ ని క్రియేట్ చేసింది. ఇది ఒక రైతు కొడుకు యుద్ధబందీగా మారి తర్వాత ప్రపంచాన్ని షేక్ చేసిన సూపర్ కార్ బ్రాండ్ ని లాంబోర్గినికి క్రియేటర్ గా మారిన కథ. ఇది లాంబోర్గిని కథ. అది 1916 ఇటలీలో ఒక చిన్న విలేజ్ సెంటోలో ఫెరుచియో లాంబోర్గిని జన్మించాడు. ఒక ఆర్డినరీ గ్రేప్ ఫార్మింగ్ చేసే ఫ్యామిలీలో పుట్టాడు. కానీ అతనిది ఆర్డినరీ స్టోరీ కాదు. ఫెరుచియోకి చిన్నప్పటి నుంచి మషిన్స్, గేర్స్ అండ్ ఇంజన్స్ అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేది. ప్రతిరోజు గ్రేప్ ఫీల్డ్ లో చుట్టూ ట్రాక్టర్స్ చూడడం, రిపేర్ చేయడంలో టైం స్పెండ్ చేసేవాడు. హై స్కూల్ స్టడీస్ పూర్తయ్యాక బొలోన్యాలో టెక్నికల్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివాడు. ఆ టైంలో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది. ఫెరుచియోను రాయల్ ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకున్నారు. అతని స్కిల్స్ చూసిన సుపీరియర్స్ గ్రీస్ లోని రోడ్ ఐలాండ్ కి పంపారు. అక్కడ మిలిటరీ వెహికల్స్ ని మెయింటైన్ చేయమన్నారు. అక్కడ కూడా అతని మెకానికల్ స్కిల్స్ షైన్ అయ్యాయి. కానీ యుద్ధం చివరిలో జర్మనీ ఆర్మీ ఆ ఏరియాని ఆక్రమించడంతో ఫెరుచియో అక్కడే ఒక చిన్న వర్క్ షాప్ స్టార్ట్ చేశాడు. 1945 లో వార్ ముగిసిన తర్వాత అలైడ్ ఆర్మీ ఫెరుచియోను వార్ ప్రిజనర్ గా తీసుకువెళ్లారు. ఈవెన్ ఆ ప్రిజన్ క్యాంప్ లో కూడా వెహికల్స్ ని రిపేర్ చేయడం కంటిన్యూ చేశాడు. యుద్ధం అయిపోయిన తర్వాత 1 ఇయర్ కి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను సైనికుడిగా కాదు, ఒక ఎక్స్ట్రాడినరీ మెకానికల్ జీనియస్ గా తిరిగి వచ్చాడు. కానీ అతను ముందు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వాట్ నెక్స్ట్? వార్ టైంలో అతను రోడ్ ఐలాండ్ లో మెకానిక్ గా పనిచేశాడు. కానీ ఇప్పుడు అతనికి లైఫ్ లో సంథింగ్ బిగ్ అచీవ్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడే అతనికి సొసైటీలో ఒక రియల్ ప్రాబ్లం కనిపించింది. యుద్ధం తర్వాత పేద రైతులు కొత్త ట్రాక్టర్లను కొనలేకపోతున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్ ఖర్చుతో రైతులు తమ ట్రాక్టర్లు మెయింటైన్ చేయలేకపోతున్నారు. అక్కడే ఫెరుచియోకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఇటాలియన్ గవర్నమెంట్ సర్ప్లస్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ అండ్ యుద్ధానికి ఉపయోగించిన వాహనాలను ఆక్షన్స్ కి వేస్తుంది. అతనికి ఉన్న మెకానికల్ నాలెడ్జ్ వలన అవి తీసుకుని బ్రాండ్ న్యూ ట్రాక్టర్స్ లాగా మార్చే ఆలోచన వచ్చింది. అతను ఒక బ్రిటిష్ మోరిస్ ట్రక్ ఇంజన్ కొని దాన్ని తన డిజైన్ లో కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అందులో ఫ్యూల్ ఆటోమైజర్ టెక్నాలజీని ఇన్వెంట్ చేశాడు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇంజన్ ఫస్ట్ పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్ గా డీజిల్ మీదకు స్విచ్ అవుతుంది. ఈ ఇన్వెన్షన్ వల్ల ఒక ట్రాక్టర్ నడిపే ఖర్చు తగ్గిపోతుంది. అది రైతుల కోసం ఒక గేమ్ చేంజర్ ఇన్వెన్షన్ అయ్యింది. ఇలా ఫెరుచియో లాంబోర్గిని ఒక విజనరీ ఇన్వెంటర్ గా పెద్ద ప్రాబ్లం కి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాడు. ఆ స్టెప్ అతని ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీకి ఫౌండేషన్ గా అయింది. ఎర్లీ డేస్ లో ఫియట్, మోరిస్ గ్యారేజ్ ఇలాంటి కంపెనీల ట్రాక్టర్స్ సింపుల్ గా ఉండేవి. కానీ ఫెరుచియో విజన్ ఎక్కువ. అందుకోసం రిలయబుల్, పవర్ఫుల్ అండ్ అఫోర్డబుల్ ట్రాక్టర్స్, ఫార్మర్స్ కోసం పర్ఫెక్ట్ మెషిన్స్ తయారు చేసి ఫార్మర్స్ నమ్మకాన్ని పొందడంలో సక్సెస్ అయ్యాడు. ఇటలీలో అగ్రికల్చర్ రీబిల్డ్ అవ్వడానికి ట్రాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఆ టైంలో లాంబోర్గిని ట్రాక్టర్స్ కి చాలా డిమాండ్ పెరిగింది. 1950s వచ్చేసరికి లాంబోర్గిని ట్రటోరీ ఒక బిగ్ ఎంపైర్ గా మారింది. ఫెరుచియో సెల్ఫ్ మేడ్ టైకూన్ అయిపోయాడు. రిచ్, రెస్పెక్ట్ అండ్ మెకానికల్ జీనియస్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ డబ్బు, రెస్పెక్ట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫెరుచియోకి లగ్జరీ కార్స్ అంటే స్పెషల్ క్రేజ్. ఫెరారీ, మాసెరటి ఇలా ఏదైనా కొత్త స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ లోకి వస్తే తొందరగా టెస్ట్ డ్రైవ్ చేయడం హాబీ లాగా ఉండేది. ఫెరుచియో లాంబోర్గిని ఆల్రెడీ ఒక మిలీనియర్ అండ్ కార్ లవర్ కూడా. అందరిలాగా ఫెరుచియో లాంబోర్గిని కూడా ఒక ఫెరారీ ఫ్యాన్. కానీ ఫెరుచియో మాత్రం నిరాశపడ్డాడు. అతని మాటల్లో చెప్పాలంటే ఫెరారీ కారు శబ్దం ఎక్కువగా, డ్రైవింగ్ అన్కంఫర్టబుల్ గా, తరచూ బ్రేక్ డౌన్ అవుతుంది. ముఖ్యంగా క్లచ్ సమస్య అతన్ని చిరాకు పెట్టింది. ఒకసారి మెకానిక్ చెక్ చేయగా షాక్ అయ్యాడు. ఫెరారీలో ఉన్న క్లచ్ అదే క్లచ్ లాంబోర్గిని ట్రాక్టర్ లో కూడా వాడుతున్నారని. ఫెరుచియో షాక్ అయ్యి నేను దీనికోసం ఇంత మనీ స్పెండ్ చేశానా అని ఫీల్ అయ్యాడు.
ఫెరిచియో వెంటనే కొత్త క్లచ్ వేయించి ఫెరారీ ఫౌండర్ ఎన్జో ఫెరారీని కలిసి తన ఫీడ్బ్యాక్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. స్ట్రేట్ గా ఎన్జో ఫెరారీని కలిసి ఫేస్ టు ఫేస్ సజెషన్ ఇచ్చాడు. యువర్ కార్స్ ఆర్ గ్రేట్ బట్ దే కెన్ బి బెటర్. అప్పుడు ఎన్జో ఫెరారీ ప్రౌడ్ గా ఈగోయిస్ట్ గా నవ్వుతూ, క్లచ్ లో తప్పు లేదు, నీకే నడపడం రాదు, అంతటితో ఆగలేదు, నీవు ట్రాక్టర్లు తయారు చేసేవాడివి, కార్ల గురించి చెప్పాలనుకుంటున్నావా అని అన్నాడు. ఆ ఇన్సల్ట్ ఒక స్పార్క్ లాగా ఫెరిచియోకి తగిలింది. అప్పుడే ల్యాంబోర్గిని ఫిక్స్ అయ్యాడు. ఫెరారీ కన్నా బెటర్, ఫాస్టర్, స్టైలిష్ కార్ నేను తయారు చేయాలని. ఇది జస్ట్ రైవల్రీ కాదు, ఇది రివెంజ్, ఇది రైజ్ ఆఫ్ ఎ రెవల్యూషన్, ద బర్త్ ఆఫ్ ఆటోమొబైల్ ల్యాంబోర్గిని. స్క్రాచ్ నుంచి ఒక కార్ కంపెనీ స్టార్ట్ చేయడం అంటే దట్స్ నాట్ జస్ట్ అంబిషన్, దట్ ఈస్ ఇన్సానిటీ. ఫెరిచియో ఇక ఫెరారీపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ క్షణం అతని ఆంటర్ప్రెన్యూరల్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అయింది. అందుకోసం ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని ఫెరారీ కంపెనీలో పనిచేసే ప్రధాన ఇంజనీరు జియెట్టో బిజరీని తన కంపెనీలోకి రిక్రూట్ చేశాడు. ఇప్పుడు ఫెరిచియో దగ్గర ఒక పవర్ఫుల్ టీం ఉంది. ఇప్పుడు టార్గెట్ 4 నెలల తర్వాత జరిగే టూరిన్ ఆటో షో. ఆ షోలో తన కొత్త కార్ బ్రాండ్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. ఇది పెద్ద లక్ష్యమే, ఎందుకంటే కారు బాడీతో పాటు ఇంజన్ కూడా డిజైన్ చేయాలి. అది 4 నెలల్లో. తన ట్రాక్టర్ ఫ్యాక్టరీలోని మెకానికల్ ఫెసిలిటీస్ ఉపయోగించి 4 నెలల్లోనే ఫెరిచియో టీం ఒక ప్రోటోటైప్ తయారు చేసింది. ఇక్కడే ఒక పెద్ద సమస్య తలెత్తింది. ఆ కారుకు అసలు ఇంజనే లేదు. బికాస్ ఇంజన్ డిజైన్ చేసే టీంలో ఓ వ్యక్తితో టీంలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇంజన్ టైం కి తయారవ్వలేదు. అయితే ఫెరిచియోకు ఒక తెలివైన ఐడియా వచ్చింది. కారు బాడీలో ఇటుకలు పెట్టాడు. కారు బరువుగా, రియలిస్టిక్ గా కనిపించింది. ఇక హుడ్ ను పూర్తిగా మూసేశాడు. అదృష్టవశాత్తు ఎవరూ హుడ్ ను ఓపెన్ చేయమని అడగలేదు. ఇంజన్ లేకపోయినా ఆ కారు షోలో అందరి దృష్టిని ఆకర్షించింది. షో అయిపోయాక ఆ కారును నిజంగా ప్రొడక్షన్ కి తీసుకువెళ్లారు. అదే ల్యాంబోర్గిని మొదటి కారు 350 GT. స్టార్టింగ్ లో 13 కార్లు అమ్ముడయ్యాయి. ఒక బ్రాండ్ న్యూ స్పోర్ట్స్ కార్ కంపెనీకి దట్ వాజ్ ఏ సాలిడ్ స్టార్ట్. నెక్స్ట్ 2 ఇయర్ లో 120 కార్లు అమ్ముడయ్యాయి. కానీ ఇది ఫెరారీపై పూర్తి విజయం కాదు. అందుకే ఫెరిచియో 350 GT ను ఇంకా మెరుగుపరచాలని అనుకున్నాడు. ఈలోగా అతని టీంలో కొంతమంది ఇంజనీర్లు ఫెరిచియోకు చెప్పకుండా ఓ రహస్య ప్రాజెక్టు పై పని మొదలు పెట్టారు. వాళ్ళు డిజైన్ చేసిన కారు పేరు P400. ఇది రేస్ కార్ల ఫీచర్స్ ఉన్న కారు. ఫెరిచియో రేసింగ్ కి వ్యతిరేకంగా ఉండేవాడు. అందుకే వాళ్లకు ముందే తెలుసు అతనికి ఈ ఐడియా నచ్చదని. కానీ వారు ప్రోటోటైప్ రెడీ చేసిన తర్వాత ఫెరిచియో ముందు ఉంచారు. ఇన్ ద బిగినింగ్ హీ రిఫ్యూజ్డ్, బట్ ల్యాంబోర్గిని బ్రాండ్ పాపులర్ కావాలన్న కోరిక అతన్ని యాక్సెప్ట్ చేసేలా చేసింది. బట్ ఓన్లీ ఫర్ మార్కెటింగ్. 1966 జెనీవా మోటార్ షో కి కేవలం 2 రోజుల ముందు ఆ కార్ ప్రోటోటైప్ ఫినిష్ చేశారు. దానికి పెట్టిన పేరు ల్యాంబోర్గిని మియూరా. ఆ కార్ లో స్పెషల్ థింగ్ ఈస్ మిడ్ ఇంజన్ లేఅవుట్. ఫార్ములా 1 స్టైల్లో కారు వెనుక భాగంలో ఇంజన్ ఉంటుంది. ఫెరిచియో మొదట వ్యతిరేకించిన ఈ కారే చివరికి ల్యాంబోర్గిని బ్రాండ్ ను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది. మియూరా అనే ఈ కార్ ఐకానిక్ గా మారింది. ఇది పర్ఫార్మెన్స్ ప్లస్ బ్యూటీ ఈజ్ ఈక్వల్ టు ఆటోమోటివ్ పర్ఫెక్షన్. అందరినీ వావ్ అనేలా చేసింది. ద ఇటాలియన్ జాబ్ లాంటి సినిమాల్లో ఈ కార్ కనిపించింది. సెలబ్రిటీలకైతే ఇది జస్ట్ ఏ కార్ కాదు, రిచ్, స్టేటస్, స్టైల్ కి సింబల్ అయ్యింది. ల్యాంబోర్గిని ఫైనలీ ఎంటర్డ్ ద పాత్ ఆఫ్ సక్సెస్. బట్ ఒక మ్యాసివ్ ఛాలెంజ్ వాజ్ వెయిటింగ్. ఫెరిచియో ల్యాంబోర్గిని ఒకే సమయంలో 2 కంపెనీలను రన్ చేస్తున్నాడు. ల్యాంబోర్గిని ట్రాక్టర్స్ అండ్ ల్యాంబోర్గిని కార్స్. ఒకవైపు అతని ఆటోమొబైల్ కంపెనీ ఫెరారీ లాంటి సూపర్ కార్ జైంట్స్ తోనే హెడ్ టు హెడ్ కాంపిటీషన్ ఇస్తుంది. మరోవైపు ల్యాంబోర్గిని ట్రాక్టర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా మ్యాసివ్ సేల్స్ సాధిస్తున్నాయి. ఇది చూసిన వాళ్ళందరికీ అనిపించింది ల్యాంబోర్గిని అన్స్టాపబుల్. కానీ ఏ సక్సెస్ అయినా పర్మనెంట్ కాదు కదా. 1970s ఎర్లీ డికేడ్ లోకి వచ్చేసరికి ఫెరిచియో జీవితంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ మొదలయ్యాయి. మొదటి బిగ్ బ్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సౌత్ ఆఫ్రికా, బొలీవియా లాంటి కంట్రీస్ హ్యూజ్ ట్రాక్టర్స్ ఆర్డర్స్ ఇచ్చి సడన్ గా క్యాన్సిల్ చేశాయి. కారణం ఆ దేశాల్లో జరిగిన సడన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. అంతే, హండ్రెడ్స్ ఆఫ్ ట్రాక్టర్స్ ఆల్రెడీ ప్రొడక్షన్ అయిపోయి వేర్ హౌస్ లో ఉండిపోయాయి బికాస్ ఆఫ్ జీరో సేల్స్. ఇంకో మేజర్ ప్రాబ్లం లేబర్ యూనియన్స్. ఎంప్లాయీస్ నంబర్స్ తగ్గించాలన్నా, ఫైర్ చేయాలన్నా సాధ్యం కాదు. యూనియన్ లాస్ వలన ఎక్స్పెండిచర్ అన్కంట్రోలబుల్ అయ్యింది. ఎక్స్పెన్సెస్ ఆర్ కీ ప్రైజింగ్, కానీ ఇన్కమ్ మాత్రం జీరో.
ఇక చాయిస్ లేక ఫెరిచియో తన ట్రాక్టర్ బిజినెస్ ను ఒక కాంపిటీటర్ కి అమ్మేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడితో ఫెరిచియో కష్టాలు ఆగలేదు. 1970s మధ్యలో ఇటలీ మొత్తం ఎకనామిక్ స్లో డౌన్ ను ఫేస్ చేస్తుంది. కార్ సేల్స్ తగ్గిపోతున్నాయి. ఈ స్టేజ్ లో ఫెరిచియో ఒక హార్ట్ బ్రేకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తన ల్యాంబోర్గిని ఆటోమొబైల్స్ లోని 51% షేర్ ఒక స్విస్ బిజినెస్ మ్యాన్ కి జస్ట్ $6 lakh కి అమ్మేశాడు. అయితే అసలు బిగ్గెస్ట్ డిజాస్టర్ అప్పుడే వచ్చిందన్నమాట. 1973 గ్లోబల్ ఆయిల్ క్రైసిస్. దాని వల్ల ఫ్యూయల్ ప్రైజెస్ ఆకాశాన్ని తాకాయి. దీంతో హై పర్ఫార్మెన్స్ కార్స్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. సేమ్ వే ఆ కార్స్ మీద డిమాండ్ కూడా పూర్తిగా పడిపోయింది. ఈ రిపీటెడ్ షాక్స్ చూసిన ఫెరిచియో తన దగ్గర మిగిలి ఉన్న 49% స్టేక్ ని కూడా ఫైనల్ గా అమ్మేశాడు. తర్వాత రిటైర్ అయ్యి ఇటలీలోని తన నేటివ్ ప్లేస్ కి వెళ్లిపోయాడు. అక్కడ వ్యవసాయం మొదలు పెట్టాడు. తర్వాత ఓన్ వైన్ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేశాడు. అలా ఆంటర్ప్రెన్యూరల్ జర్నీను మరోలా కొనసాగించాడు. బిజినెస్ పై ఉన్న ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు. ఫెరిచియో కంపెనీ నుండి వెళ్లిపోయిన తర్వాత ల్యాంబోర్గిని బ్రాండ్ ఏమైందో అనే ప్రశ్న రావడం సహజమే. ఫెరిచియో ల్యాంబోర్గిని తన ట్రాక్టర్ కంపెనీను ఒక ప్రముఖ అగ్రికల్చరల్ మెషినరీ కంపెనీ అయిన SAME గ్రూప్ కి అమ్మేశాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఈ SAME గ్రూప్ ఇప్పటికీ ల్యాంబోర్గిని ట్రాక్టర్స్ ని తయారు చేస్తుంది. అదే పేరుతో అదే లెగసీతో ముందుకు తీసుకువెళ్తుంది. కానీ కార్ల కంపెనీ పరిస్థితి వేరేలా ఉంది. ల్యాంబోర్గిని ఆటోమొబైల్స్ ని ఫెరిచియో అమ్మిన తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. 1970s లో ఇటలీలో పెరిగిన పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వలన ల్యాంబోర్గిని కార్ల సేల్స్ డ్రాస్టికల్లీ డౌన్ అయ్యాయి. అంతటితో ఆగలేదు. 1978లో ఈ ఐకానిక్ కంపెనీకి బ్యాంక్రప్ట్ ప్రకటించాల్సి వచ్చింది. 1980లో ఫ్రెంచ్ బ్రదర్స్ సుమారు $3 million ల్యాంబోర్గిని ఆటోమొబైల్స్ ని కొనుగోలు చేశారు. వాళ్ళు ల్యాంబోర్గిని బ్రాండ్ ను తిరిగి నిలబెట్టేందుకు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. తర్వాత అమెరికన్ కార్ కంపెనీ క్రిజ్లర్ ల్యాంబోర్గిని ఆటోమొబైల్స్ ని $25 million కి కొనుగోలు చేసింది. కొంతకాలం బ్రాండ్ మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసింది. కానీ అమెరికాలో సేల్స్ డ్రాప్ అవడంతో క్రిజ్లర్ కూడా ల్యాంబోర్గిని సేల్ చేయాల్సి వచ్చింది. ఈసారి ఇండోనేషియాకు చెందిన ఒక బిజినెస్ గ్రూప్ ల్యాంబోర్గిని $40 million కి కొనుగోలు చేసింది. వారు బ్రాండ్ ను మళ్లీ రివైవ్ చేయాలని చాలా ట్రై చేశారు. కానీ అప్పటికే ఏషియాలో ఫైనాన్షియల్ క్రైసిస్ మొదలైంది. దీంతో వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూరప్ లో బలమైన మార్కెట్ ఉన్న వోల్క్స్ వ్యాగన్ గ్రూప్ లగ్జరీ బ్రాండ్స్ కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపిస్తుంది. అలాగే ల్యాంబోర్గిని కూడా అక్వైర్ చేసింది. ఇప్పటి వరకు ల్యాంబోర్గిని బ్రాండ్ ను ఆడి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. పర్ఫార్మెన్స్, డిజైన్ మరియు బ్రాండ్ ఐడెంటిటీ విషయంలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్, ఓనర్షిప్ చేంజెస్ వచ్చినా వోల్క్స్ వ్యాగన్ తీసుకున్న డెసిషన్ ల్యాంబోర్గినికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయ్యింది. ఈ రోజుల్లో ల్యాంబోర్గిని అంటే ప్రెస్టేజ్, పవర్, సక్సెస్, డబ్బున్న వాళ్లకు ఇది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. న్యూ మనీ మిలేనియల్స్ లో ల్యాంబోర్గిని అంటే డ్రీమ్, ఓన్ చేయాలని చూసే సూపర్ కార్. వాళ్ళు కారును కాకుండా ఐడెంటిటీను కొంటున్నారు. అప్పట్లో ఎంజో ఫెరారీ ఫెరిచియో మాటను లైట్ గా తీసుకోకుండా గౌరవంగా తీసుకుంటే ఇప్పుడు ల్యాంబోర్గిని అనే బ్రాండ్ ఈ ప్లానెట్ మీద ఉండేదా? సో ఇది ఫ్రెండ్స్, ఈ ల్యాంబోర్గిని స్టోరీ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.